పవన్ కళ్యాణ్ గారికి సుభాష్ గారు అన్న, పల్లవరాజు గారు అన్న, ఇక చంద్రశేఖర్ గారు అంటే ఇక దాని గురించి మనం చెప్పక్కర్లే. వీళ్ళిద్దరి గురించి ఎందుకు ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. నిన్న కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు కుర్రవాళ్ళు కమ్యూనిటీ వైజ్ ఉండకూడదు, అందరూ ఒక్కటే అని కలిపిన బ్రహ్మాండమైన ఫ్యూచర్ నాయకులు వీళ్ళే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. కాబట్టి మన జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మా సుభాష్ గారిని రామచంద్రాపురం పంపించారో ఇక్కడ మనం నెల్లేరు మీద నడక విజయం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి తిరిగి ఏంటంటే ఆఖరి వచ్చాం. అదే మేము క్షమించమని అడగాలి సుభాష్ గారిని. లాస్ట్ వచ్చి మిమ్మల్ని కలవటం మీడియా ద్వారా మీకు తెలియజేయాలని చెప్పి ఒకటే ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు కూటమి అభ్యర్థులు, అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అలాగే జనసేన అభ్యర్థులు నెల్లేరు మీద నడక విజయం. మరి ఎక్కడికి వెళ్ళినా సంక్షేమం కావాలండి, అభివృద్ధి లేదు, సంక్షేమం కావాలని అంటున్నారు. ఇక ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే అతను ఏంటంటే మామూలుగా మనం అనుకుంటాం తల్లి చాటు బిడ్డ అని, అతను తండ్రి చాటు బిడ్డ. అతను ఏంటంటే ఏది అడిగినా ఏమంటే ఏం చేస్తామంటే మా నాన్న అడిగి చెప్తా, మా ఈయనడికి చెప్తా, మా ఫాదర్ని అడిగి చెప్తా అని కొంచెం రకరకాలుగా చెప్తాడు అతను. అలాంటి అభ్యర్థి మనకి అనవసరం. మన రామచంద్రాపురం అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్ళాలంటే మన కూటమి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి మన సుభాష్ గారికి అఖండమైన మెజార్టీనిచ్చి వారిని అసెంబ్లీకి పంపించవలసిందిగా ఈ సందర్భంగా రామచంద్రపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను శిరస్సు వచ్చి బాధాపత్రం చేస్తున్నాను. ఇక కొన్ని సంవత్సరాల నుంచి తోట త్రిమూర్తులు గారు ఓ పక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ మన బ్రహ్మానందం ఉంటాడు. ఏంట్రా మీ ఇంటి పేరు అంటే పిల్లి, అది సింహాన్ని పెట్టుకుంటే మారిపోతాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఏంటంటే వర్గపోరు కులపోరు ఎన్ని పెట్టి కార్యకర్తలు, వందల మంది కార్యకర్తలు ఒక తండ్రులు కోల్పోయారు, అలాగే భర్తలను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాగ కార్యకర్తలను ఎంతోమందిని మనం కోల్పోయాం. మరి ఈ రోజున ఆ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయి కోసం వీళ్ళిద్దరూ ఒకటే అయ్యారు. వీళ్ళిద్దరూ ఇదే వైసీపీ రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. అంటే కుటుంబాల్లో చిచ్చులు పెట్టి కార్యకర్తలను నాశనం చేసి వాళ్ళ ప్రాణాల్లో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ ఒకటే అంటున్నారు, మేము కుల మతాలకు అతీతంగా అన్ని చేతివృత్తుల వారు, అన్ని కులాల వారు మేము తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని అఖండమైన మెజార్టీతోటి ఇంచుమించు